పదవుల కోసం కాదు ప్రజల కోసం పనిచేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తలంపును ఆచరణలో చూపిన నాయకుడు బాడిద శంకర్ అని జనసేన పార్టీ కృష్ణా పెన్నా రీజనల్ కోఆర్డినేటర్ రావి సౌజన్య అన్నారు. ఆదివారం శ్రీ కనకదుర్గమ్మ పాదాల చెంత మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని జనసేన పార్టీ ఆంధ్ర జోన్ కన్వీనర్ బాడిద శంకర్ ఆధ్వర్యంలో 8వ రోజు మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రావి సౌజన్య, ఐటీ విభాగం నాయకుడు చవాకుల కోటేశు, జొన్న రాజేష్ హాజరయ్యారు. తొలిత రావి సౌజన్య పుట్టినరోజు సందర్భంగా కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం బాడి శంకర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాలు తూచా తప్పకుండా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న బాడిద శంకర్ను అభినందించారు. గత 8 రోజులుగా ఈ సెంటర్లో దుర్గమ్మ భక్తులకు బాటసారులకు మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించడం ఎంతో అభినందనీయమని అన్నారు. ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమంలో జనసేన పార్టీ నగర ప్రధాన కార్యదర్శి లింగం శివప్రసాద్, విజయవాడ జనసేన పార్టీ జాయింట్ సెక్రటరీ గన్ను శంకర్, జనసేన పార్టీ సీనియర్ నాయకులు పేటేటి నాంచర్య తదితరులు పాల్గొన్నారు. జొన్న రాజేష్, మంగళగిరి నియోజకవర్గ జనసేన నాయకులను. ముందుగా ఇక్కడికి రావి సౌజన్య గారు వీర మహిళ. ఆమె గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె గురించి అందరికీ ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఆమె సేవాభావం కానీ, జనసేన పార్టీకి ఒక వీర మహిళగా ఆమె చేస్తున్న సేవలు కానీ ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ఈరోజు ఆవిడ బర్త్డే వేడుకలు బాడి శంకర్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ చలివేంద్రం అలానే మజ్జిగ పంపిణీ కార్యక్రమం సందర్భంగా ఆవిడ బర్త్డే వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నాం. హ్యాపీ బర్త్డే మ్యామ్. ఇలాంటి బర్త్డేలు మరెన్నో మీరు జరుపుకోవాలని, అలానే జనసేన పార్టీకి మీలాంటి వీర మహిళలు కొన్ని వందల మంది, వేల మంది, లక్షల మంది వచ్చి పార్టీకి సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మీ యొక్క లక్ష్యాలు, మీ యొక్క సేవాభావం ఆదర్శంగా తీసుకొని ఎంతోమంది వీర మహిళలు మిమ్మల్ని ఫాలో అవ్వాలని కూడా ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాము. జై జనసేన. అలాగే ఈరోజు వరుసగా 8వ రోజు, 8 కదా, ఈరోజు వరుసగా 8వ రోజు ఇక్కడ సేవా కార్యక్రమాలు మజ్జిగ పంపిణీ. ప్రతిరోజు 5,000 మందికి పైగా మజ్జిగ పంపిణీ అంటే ఆషామాషి వ్యవహారం కాదు. అది మా బాడి శంకర్ అన్నకే చెల్లింది. ఆయన మా ఇక్కడకు ఉండి సేవా కార్యక్రమాలు చేసి మా అందరినీ జనసేన శ్రేణులందరినీ ఇక్కడికి పిలిచి వాళ్ళతో కూడా ఈ సేవాభావం చేపిస్తున్నారు. ఇలానే అమ్మవారి చెంతకు వచ్చిన ప్రతి ఒక్క భక్తులకి సేవ చేయడం, అలానే అమ్మవారి ఆశీస్సులు మేడంకి, ఈరోజు బర్త్డే జరుపుకున్న మేడంకి, అలానే శంకర్ గారికి, ఇక్కడ ప్రతి ఒక్క జన సైనికుడికి, వీర మహిళకి అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. రావి సౌజన్య, కృష్ణాపేన రీజనల్ కోఆర్డినేటర్, జనసేన పార్టీ ఆంధ్ర జోన్ కన్వీనర్ అయినటువంటి బాడి శంకర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు 8వ రోజు మజ్జిగ పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉంది. భానుడి ఎండలు బగబగా ఎలా మండుతున్నాయో, ముఖ్యంగా విజయవాడ ఎండలు చూస్తే చాలా తీవ్రంగా ఉన్నాయి. జనసేన పార్టీ అంటేనే ఒక సేవా మార్గంగా మనం భావిస్తూ ఉంటాము. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్తారో ఆ మార్గంలోనే జనసేన నాయకులు అవ్వచ్చు, జనసైనికులు, వీర మహిళలు అందరూ కూడా నడుస్తూ ఉంటారు. అందులో భాగంగానే బాడి శంకర్ గారు గత వారం రోజుల నుంచి కూడా ఇక్కడ నిత్యం మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. సేవ చేయడమే ముఖ్య లక్ష్యం. అధికారాలు, పదవులు లేదా ఇంకోటి తర్వాత ముందు సేవ చేయాలనేది ఒక మార్గం ఎంచుకొని ఆ మార్గంలోనే నడుస్తున్నాం. కాబట్టి ఈరోజు ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా మజ్జిగ కార్యక్రమం అంటే ఏదో వారానికి ఒకరోజు పెట్టి తీసేయడం కాకుండా నిత్యం ప్రజలకి ఈ దాహార్తి తీసే విషయంగా బాడి శంకర్ గారు చేసే ఈ కార్యక్రమం చాలా అభినందనీయం. కాబట్టి ఈ కార్యక్రమానికి మాకు కూడా అవకాశం ఇచ్చినందుకు ముందుగా ఆయనకి ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలానే పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు ముందుకు తీసుకెళ్లే విధంగా ఇలాంటి మరెన్నో సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్కారం అండి. నా పేరు చవాకుల కోటేశ్వరబాబు, జనసేన పార్టీ రాష్ట్ర ఐటీ విభాగం కోఆర్డినేటర్ని. ఈరోజు మన దుర్గమ్మ పాదాల చెంత జనసేన పార్టీ ఆంధ్ర కన్వీనర్ మన
బాడిశంకర్ గారి ఆధ్వర్యంలో అలాగే విజయవాడ జనసేన నాయకులు అందరూ కూడా పాల్పంచుకుంటూ సేవా కార్యక్రమం, మజ్జిగ పంపిణీ కార్యక్రమం దుర్గమ్మ భక్తులకు ఎండాకాలంలో దాదాపు ఇచ్చే విధంగా పవన్ కళ్యాణ్ గారి సేవా స్ఫూర్తితో నిర్వహించడం జరుగుతుంది. గత 10 రోజుల నుంచి కూడా ఇక్కడ ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగుతుంది. ఎండాకాలం పూర్తయ్యేంత వరకు కూడా ఈ కార్యక్రమం జరుపుతామని చెప్పి శంకర్ గారు చెప్పడం నిజంగా అభినందనీయం. ఆ కార్యక్రమంలో పాల్పంచుకొని అవకాశం కల్పించినటువంటి ఇక్కడ అందరూ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ జై జనసేన. అందరికీ నమస్కారం. నా పేరు గన్ను శంకర్, విజయవాడ సిటీ జనసేన పార్టీ జాయింట్ సెక్రటరీ. సనాతన ధర్మ పరిరక్షకుడు, అభినవ శ్రీకృష్ణదేవరాయలుగా పిలువబడే జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు అనుగుణంగా, అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ రథసారథి సామినేని ఉదయ్ భాను గారి ఆదేశానుసారం మరి మా జనసేన పార్టీ సెంట్రల్ ఆంధ్ర కన్వీనర్ అయినటువంటి బాడి శంకర్ గారు దాదాపు ఒక వారం 10 రోజుల నుంచి విజయవాడ నగరంలోని పశ్చిమ నియోజకవర్గంలో కొలువైనటువంటి ఇంద్రకీలాద్రి అమ్మవారి పాదాల చెంత రోజుకి దాదాపు 5,000 మందికి పైగా అమ్మవారి భక్తులకు కానీ పాదచారులకు కానీ మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరి అటువంటి మంచి సేవా కార్యక్రమంలో మాలాంటి వాళ్ళందరం కూడా భాగస్వాములు చేసినందుకు మా అన్న బాడి శంకర్ గారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నా. అంతేకాకుండా ఈరోజు ఈ కార్యక్రమానికి మరి ముఖ్య అతిథిగా మా వీర మహిళ అయినటువంటి కృష్ణా పెన్నా రీజనల్ మహిళా కోఆర్డినేటర్ శ్రీమతి రావి సౌజన్య గారు రావడం, ఆమె జన్మదిన సందర్భంగా ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం కూడా మా అందరికి కూడా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఈ రోజున ఆమె పుట్టినరోజు సందర్భంగా ఆమెకి ఆ అమ్మవారి ఆశీస్సులు, అదేవిధంగా మా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులు కూడా మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆమె మరిన్ని పుట్టినరోజు సేవా కార్యక్రమాలు చేయాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై జనసేన. జై. Like, subscribe and press the bell icon for new updates.